హాయ్ హలో అందరికి నమస్తే. లైలా సినిమా విషయంలో ఏదైతే జరగకూడదని చెప్పి సినిమా ఇండస్ట్రీ కానీ సినిమాని అభిమానించేవారు ఏదైతే కోరుకున్నారో ఈరోజు అదే జరిగింది. జగన్ ఫ్యాన్స్ ఏదైతే బాయ్కాట్ లైలాని పిలుపునిచ్చారో దాని ఎఫెక్ట్ సినిమా మీద పడకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ జరిగినటువంటి తప్పులకు సంబంధించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వైసీపీ పార్టీని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ జర్నలిస్ట్ మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ కానీ, అంటే తప్పు మాదే అంటారని చెప్పి ఆయన మాట్లాడడం, అసలు మేము అక్కడ ఆయన మాట్లాడేటప్పుడు మేము లేమని చెప్పడం, అబద్ధం చెప్పడం, మేము ఎక్కడున్నాం ఇక్కడున్నాం చిరంజీవి దగ్గరికి వెళ్ళామని ఆయన చెప్పడం, అది చెప్పిన తర్వాత అక్కడితో ఆగకుండా మళ్ళీ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్ వేదిక కానీ ఆయన మిడిల్ ఫింగర్ చూపిస్తూ పెట్టినటువంటి పోస్టులు కానీ, ఈ రకంగా వాళ్ళు పోస్టులు పెట్టడంతో వైసీపీ పార్టీలు కూడా మీరు తగ్గేదాకా మేము తగ్గామని చెప్పి వీళ్ళు తగ్గకుండా బాయ్కాట్ లైలా అనే దానికి సంబంధించి ట్వీట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఇది గమనించినటువంటి వీళ్ళు ఇక ఎవరు క్షమాపణ చెప్తే ఈ వివాదానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరుతున్నారో ఆ వ్యక్తి క్షమాపణ చెప్తే తప్ప వీళ్ళు తగ్గేటట్టుగా లేరురా బాబు అని చెప్పి గ్రహించి, మరి ఇదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్కడా కూడా జరగకపోవడంతో సినిమా భారీ డిజాస్టర్ అవుతుందేమనే ఉద్దేశంతో మరి చివరి క్షణంలో సినిమా రేపు రిలీజ్ అవుతుందనగా పృథ్వీరాజ్ చేత క్షమాపణ చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు. పైగా పృథ్వీరాజు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇంకా వీళ్ళని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి తప్పితే ఇక్కడ వీళ్ళు కొంత చల్లారుతారేమో, బాయ్కాట్ లైలా నుంచి కొంత విరమించి బాయ్కాట్ లైలా అని ట్వీట్లు పెట్టడం మానేస్తారేమో అనుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా పృథ్వీరాజు మాట్లాడడం జరిగింది. సో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఇంకా ఆయన క్షమాపణ చెప్పినా కూడా వీళ్ళు తగ్గలేదు, ఎందుకంటే ఆ రకంగా మాట్లాడారు కాబట్టి. సో మరి ఈరోజు అయితే సినిమా రిలీజ్ అయింది. మరి రిలీజ్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే అట్టర్ ఫ్లాప్, భారీ డిజాస్టర్. ఎందుకంటే సినిమాలో కూడా దమ్ము లేదు. ఇలాంటి స్టోరీస్తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అదే రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ, ఏదో 4 కామెడీ సీన్లు పెట్టేసి 4 వల్గర్ డైలాగులు పెట్టేసి ఇక సినిమా ఆడుతుందిలే అని చెప్పి ప్రజల మీద రుద్దేయాలని చెప్పి ప్రేక్షకుల మీద రుద్దేయాలని చూస్తే సినిమా ఆడదు. సో ఇలాంటి బలహీనమైనటువంటి ఒక కథతో సినిమా తీసేటప్పుడు కనీసం కథనమన్నా కొంచెం కొత్తగా ఉండాలి. అది లేదు. మరి అది లేనప్పుడు మరి కథ లేదు, కథనం బాగాలేదు. మరి సినిమా ఈవెంట్లోనే చాలా జాగ్రత్తగా ప్రమోషన్ చేసుకోవాలి కదా. మరి చిరంజీవి గారిని ఈవెంట్కి పిలిపించుకున్నారు, అక్కడ సినిమా గురించి మాట్లాడకుండా జగన్ గారి గురించి మాట్లాడారు. సో అన్నీ కలిపి సినిమా సంకనాకిపోవడానికి కారణమయ్యాయి. కొంతమంది ఇక్కడ నేను ఈ ఈవెంట్లో పృథ్వీరాజు మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని వీడియోలు చేస్తూ ఉంటే వీడు పెద్ద ఏదో జగన్ గారికి ఎలివేషన్ ఇస్తూ ఉన్నాడు, వీడి పేటీఎం బ్యాచ్ కాదు, వీడికి సుట్ కేసులు ముట్టినట్టున్నాయని చెప్పి చాలామంది అన్నారు. నిజంగానే జగన్ ఫ్యాన్స్కి అంత దమ్ము ఉంటే మరి మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారా అని చెప్పి బూతులు పెడుతూ నాకు కామెంట్లు కూడా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు ఏందని దానికి సంబంధించి అది సపరేట్ డిబేటు. దాని గురించి ఎవరైనా మాట్లాడుకుంటే నేను ఒక రోజంతా కూర్చొని మాట్లాడగలను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎన్నికలకు ముందు నేను 90కి పైగా నియోజకవర్గాలు తిరిగాను. చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. 90 నియోజకవర్గాలకు పైగా, ఇటు తెలంగాణలో కూడా అంతే తిరిగా నేను. మొన్నటి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, యువతకు సంబంధించి కానీ, పొలాల్లో పనిచేసేటువంటి రైతుల దగ్గర వెళ్ళి కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు నేను తెలుసుకున్నాను. చాలా నియోజకవర్గాల్లో, కుప్పం నియోజకవర్గం, హిందూపురం నియోజకవర్గం, ఇటు విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో కూడా ఆ జగన్ గారి కాలనీస్ ఇచ్చినటువంటి ఆ ఏరియా కూడా వెళ్ళి నేను వీడియోలు తీసుకొచ్చాను. ఆ ప్రాంతాలు కూడా తిరిగా నేను. సో అక్కడ ఎక్కడ అడిగినా కూడా, ఏ టీ స్టాల్ దగ్గర పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా అడిగిన 10 మందిలో 6-7 మంది జగన్కి ఓటేస్తాం, మాకు పలానా పథకం వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళే ఉన్నారు. సో ఆ కారణం చేత జగన్ గెలుస్తారనే ఉద్దేశంతో నేను కొన్ని వీడియోలు కూడా చేశాను. మరి మొన్నటి ఎన్నికలు ఫలితాలు ఏ రకంగా వచ్చాయి ఏంటి అనే దానికి సంబంధించి ప్రపంచం మొత్తం ఏం చెప్తా ఉందో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద మేధావులు, ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కొంతమంది న్యాయవాదులు ఈ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అది సపరేట్ డిబేటు. కానీ నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, నేను జగన్ గారి గురించి ఎలివేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, జగన్ ఫ్యాన్స్ గురించి నేను చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ సత్తా ఏంటి అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి సినిమాల సంగతి ఏంటి? జగన్ గారి ప్రస్తావన ఈవెంట్లో తీసుకొచ్చి సినిమాల పరిస్థితి ఏం చేసుకున్నారు? పుష్ప సినిమాకు వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తే ఏం జరిగింది? మరి గేమ్ చేంజర్ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసి ఎలాంటి ఫలితాలు వచ్చినాయి? వాళ్ళ పవర్ ఏంది, వీళ్ళ పవర్ ఏంది సపరేట్ చెప్పాల్సిన అవసరం ఏముంది? జగన్ ఫ్యాన్స్ వేరే. ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్కు జగన్ గారి ఫ్యాన్స్కు చాలా వ్యత్యాసం ఉంటుంది.
మొన్న జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి ఒక టాక్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది కార్యకర్తలు బాధపడుతున్నప్పటికీ కూడా జగన్ గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి జగన్ కి సపోర్ట్ గా నిలబడ్డారు, జగన్ కోసం పనిచేస్తా ఉన్నారు. జగన్ గారు తమను పట్టించుకోకపోయినా కూడా జగన్ ఫ్యాన్స్ జగన్ ని పట్టించుకుంటారు. జగన్ ఒక మాట అంటే కూడా తట్టుకోలేరు, వాళ్ళని ఏదంటే తట్టుకుంటారు. కానీ జగన్ ని ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా, తప్పుడు ఆరోపణలు చేసినా కూడా నేను మొన్న చెప్పాను కదా ఒక వీడియోలో, టెర్రరిస్టుల కన్నా దారుణంగా తయారైతారా బాబు అని చెప్పి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. గతంలో అన్ని పరిస్థితి ఎవరికైనా అర్థమవుతుంది. సపరేట్గా ఎలివేషన్స్, సపరేట్గా మనం వాటి గురించి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరొకసారి ఈ సినిమా ద్వారా అది ప్రూవ్ అయింది అనేటువంటిది మన కళ్ళకు కనిపించినట్టు ప్రూవ్ అయింది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. కొంతమంది ఏమంటా ఉన్నారు, వీళ్ళు తలుచుకుంటే సినిమా ఇట్టు చేయగలరు, ఫ్లాప్ చేయగలరు అని చెప్తా ఉన్నారు కదా. ఏ రకంగా చేయగలుగుతున్నారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగలేదంటే సినిమా అడ్వాన్స్ బుకింగ్ కానీ బుకింగ్స్ కానీ చేసుకొని సినిమాకు వెళ్ళరు. కానీ సినిమా రిలీజ్కు ముందే నేను ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే చూడండి. థియేటర్లన్నీ ఖాళీగా ఉన్న వైసీపీ దెబ్బ ఎఫెక్ట్ అని చెప్పి. అంటే 13వ తారీఖు అంటే 14వ తారీఖు సినిమా రిలీజ్, 13వ తారీఖు రోజు ఈవినింగ్ 6 గంటలకు నేను మొత్తం థియేటర్లన్నీ కూడా బుక్ మై షోలో మొత్తం చెక్ చేసి ఆ థియేటర్లన్నీ ఏ రకంగా ఖాళీగా ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను నేను. అంటే వైసీపీ బాయ్కాట్ లైలా ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందానికి అంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? సినిమాకు రిలీజ్కి ముందు చెప్తున్నా నేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగాలేకుంటే జనాలు బోరు, కానీ ముందే పోలేదంటే వీళ్ళ పవర్ ఉన్నట్టే కదా, వీళ్ళ బాయ్కాట్ లైలా పిలుపు వర్కౌట్ అయినట్టే కదా. సో అది వాళ్ళ స్టామినా అని చెప్పాను నేను. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు బుక్ మై షోలో ఎవడు ఓపెన్ చేసినా, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంటుంది, ఎవడు ఓపెన్ చేసినా కూడా తెలిసిపోతుంది. నిన్న కూడా చాలామంది చూసి ఉంటారు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి కదా. మీరు ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూడండి, 2 షోలు కంప్లీట్గా వచ్చింది. సో మరి ఏమన్నా టికెట్లు బుకింగ్ అయినా లేదు మీరే చెక్ చేసుకోండి. అంత క్రేజ్ ఉంటే ఆ సినిమాకి మంచి టాక్ వస్తే లేదు, సినిమాకి టాక్ లేదు ఒకటి, వైసీపీ బాయ్కాట్ లైలా ఎఫెక్ట్ ఒకటి. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదు అనుకోవద్దు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే మీ భ్రమ. తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా జగన్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా ఇట్టాంటోడు డబ్బులు ఇస్తే మారిపోయేటువంటి ఫ్యాన్స్ కాదు. లీడర్లు మారుతున్నారు కానీ ఆ ఫ్యాన్స్ డబ్బులు ఇస్తే మారిపోయేటువంటి వాళ్ళు కాదు. జగన్ డబ్బులు ఇస్తేనే అభిమానిస్తామనేటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు జగన్ కోసం ఏమైనా చేయగలటువంటి ఫ్యాన్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఒక్కడి కోసం లక్షలాదిగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు లైలా సినిమా భారీ డిజాస్టర్గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో జగన్ గారి ఫ్యాన్స్ ఎఫెక్ట్ తెలిసింది కాబట్టే, ఏ రకంగా ఫలితాలు ఉంటాయి వాళ్ళు తలుచుకుంటే అని తెలిసింది కాబట్టి సినిమాలోని ఇండస్ట్రీలో చాలామంది కూడా, ఇప్పుడు బ్రహ్మాజీ గారు కూడా మాట్లాడారు ఈరోజు సినిమా పృథ్వీరాజ్కి సంబంధించి. పృథ్వీరాజ్ అట్లా మాట్లాడడం తప్పు, అసలు రాజకీయాల గురించి సపరేట్ మాట్లాడాలి కానీ ఈవెంట్లో మాట్లాడేది వాళ్ళ రకంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టడం అనేటువంటి తప్పు కదా. అందుకే సినిమా ఈ రకమైన ఫలితం వచ్చిందని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా చాలామంది సినిమాలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకసారి ఎప్పుడైనా కానీ సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడడం కానీ, ముఖ్యంగా జగన్ గారి ప్రస్తావన తీసుకురావడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది, సినిమాలు నటించేటువంటి అవకాశం ఉండదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వేరే వాళ్ళ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ అభిమానులు వ్యత్యాసం ఉందని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ బాయ్కాట్ లైలా అని పిలుపునిస్తే మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మొన్నటిదాకా విశ్వక్సేన్ అంటే బాలకృష్ణ కంపౌండ్, బాలకృష్ణ అభిమానిస్తాడు అని చెప్పేటువంటి ఒక పేరు ఉంది. మొన్న చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత, పైగా ఈ వైసీపీ బాయ్కాట్ లైలాని పిలుపునిచ్చిన తర్వాత మరి మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాని సక్సెస్ చేయాలి, మనం ఇట్టు చేయాలని చెప్పి వీళ్ళంతా అనుకున్నారు. మరి ఏమైంది? మరి వాళ్ళు ఇట్టు చేయాలనుకుంటే వాళ్ళకున్న ఫ్యాన్స్ అందరూ మరి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు కదా, టికెట్లు థియేటర్ని ఫుల్ అయ్యేటువంటి కదా, థియేటర్ని ఫుల్ అయ్యేవి కదా. మరి ఎందుకు చేయలేదు? మరి ఎందుకు వాళ్ళు ఈ బాయ్కాట్ లైలాని తిప్పి కొట్టలేకపోయారు? మరి ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టే కదా, మళ్ళీ వీళ్ళు సక్సెస్ అయినట్టే కదా, వీళ్ళు జగన్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు కదా. మరి మన పుష్ప సినిమా విషయంలో అదే రకంగా నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తే మళ్ళీ వీళ్ళు ఆ నెగిటివ్ని తిప్పికొట్టగలిగారు కదా. సో అందుకే వ్యత్యాసం ఉందని చెప్తా ఉన్నాను. అభిమానించడం వేరు, కానీ అభిమానించినటువంటి నాయకుడి కోసం నిలబడడం వేరు. ఇక్కడ జగన్ ఫ్యాన్స్ తన అభిమాన నాయకుడి కోసం నిలబడ్డారు, వీళ్ళు నిలబడలేదు. అందుకే వీళ్ళకి వ్యత్యాసం ఉందని నేను చెప్తా ఉన్నాను. సో ఇట్లా సో ఈ రకంగా ఈవెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి బలుపు మాటలు, ఇక వైసీపీ బాయ్కాట్ లైలకు పిలిపించినటువంటి ఇవన్నీ కలిసి ఆ సినిమా నష్టపోవడానికి కారణమైంది. ఈరోజు మొదటి సినిమా పాపం డైరెక్టర్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ మొదటి సినిమా వాళ్ళు ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఇక మీదటైన సినిమా ఇండస్ట్రీ ఏ సినిమా ఈవెంట్లకు సంబంధించి అయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడి ఆ సినిమాల గురించి ప్రమోషన్ చేసుకుంటే సినిమాలు సక్సెస్ అవుతాయి. అంతే తప్ప ఈ రకంగా పాలిటిక్స్ని సినిమాలకు తీసుకొస్తే సినిమా ఇండస్ట్రీ మనుగడ కష్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ లైలా సినిమా సంబంధించి ఎవరైనా చూసి ఉంటే కనుక మీ ఒరిజినల్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.